Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మిథున్ రెడ్డిని వదలని చంద్రబాబు సర్కార్, రంగంలోకి సిట్. మద్యం కేసు నుంచి బెయిల్పై విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాలలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 4 బృందాలు ఈ తనిఖీలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ దీనిని ఎవరూ అధికారికంగా ధృవీకరించడం లేదు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. 71 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ తరువాత ఇటీవలే రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఆయన బెయిల్పై విడుదలైన తరువాత అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా రీఅపాయింట్ అయ్యారు. దీంతో ఆయా జిల్లాల నాయకులతో తిరుపతిలోని తన నివాసంలో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. త్వరలో అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ 3 జిల్లాలకు చెందిన అధ్యక్షులు, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. త్వరలో ఆయా జిల్లాలలో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే కాకుండా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిధ్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు చోటు దక్కింది. త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని కేంద్ర ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఎంపిక చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పరిస్థితుల మధ్య మిథున్ రెడ్డి మరోసారి సిట్ రాడార్లోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.